ప్రపంచ రాజకీయాల్లో అత్యంత అనవసర దూకుడున్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైసీపీ నేత అంబటి రాంబాబును నోటిపారుదల శాఖ మంత్రి అని పిలిచేవారు. అంతకంటే నోటిపారుదల ఎవరికైనా ఉందంటే అది రేవంత్ రెడ్డి అని చెప్పాలి. ఏం మాట్లాడుతున్నాడో, ఎందుకు మాట్లాడుతున్నాడో అర్థం కాకుండా, తనను తాను అర్థం చేసుకోకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడే పెద్ద మనిషి రేవంత్ రెడ్డి అవుతారు. ప్రతిసారి ఏదో ఒకటి మాట్లాడి తలబొప్పి కట్టించుకున్న తెలంగాణ సీఎం తీరు మాత్రం మారడం లేదు. తాజాగా గ్లోబరీనా అనేది కేటీఆర్ బినామీ సంస్థ అని ఆరోపించి రేవంత్ రెడ్డి అడ్డంగా బుక్కయ్యారు. విచారణ జరిపి ఆ కంపెనీ అక్రమ లావాదేవీలు బయటకు తీస్తామన్నారు. దాంతో తీవ్ర ఆగ్రహం చెందిన కేటీఆర్ గ్లోబరీనాకు తనకు ఎలాంటి సంబంధం లేదని చెబుతూ రేవంత్ కు లీగల్ నోటీస్ పంపారు. 48 గంటల్లో బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. గ్లోబరీనాపై రేవంత్ రెడ్డి చాన్నాళ్లుగా మాట్లాడాలనుకుంటున్నట్లుగా ఉన్నారు. ఈసారి అసెంబ్లీ ఆవరణలో ఆయనకు అవకాశం వచ్చింది. ఆ కంపెనీ తప్పిదాల వల్ల 2019లో 27 మంది ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. అప్పుడే ఆ కంపెనీని బ్లాక్ లిస్ట్ లో పెట్టి క్రిమినల్ కేసు కట్టి లోపల వేయాల్సి ఉందని చెప్పారు. కేసీఆర్ అలా చేయకుండా వదిలేయటం వల్ల ఆ కంపెనీ కో-ఎంప్ట్ గా పేరు మార్చుకుని సిబిఎస్ఈ ప్రశ్నాపత్రాలు దిద్దే కాంట్రాక్ట్ పొందిందని అన్నారు. సిబిఎస్ఈ పరీక్షల నిర్వహణలోనూ ఇవే తప్పులు జరిగాయన్నారు. ఈ అవకతవకల ఆదర్శంగానే నీట్ కుంభకోణం జరిగిందని ఆరోపించారు. గ్లోబరీనా సంస్థతో కేటీఆర్ కు ఏ సంబంధం లేకుంటే ఆ కంపెనీ అవకతవకలపై విచారణ కోరుతూ సిసిఎస్ లో ఫిర్యాదు చేయాలని డిమాండ్ చేశారు. ఆయన ఫిర్యాదు చేస్తే విచారణ జరిపి జన్వాడా ఫామ్ భూములు ఏ రాజుల నుంచి కేటీఆర్ కు వచ్చాయి, గ్లోబరీనా కంపెనీలో ఉన్నది ఏ రాజులు, ఆ రాజుల వెనుక ఉన్న యువరాజు ఎవరు అన్న వివరాలు, లావాదేవీలు అన్ని బయటికి వస్తాయని చెప్పారు. ఇప్పటికే విజిలెన్స్ విచారణ జరుగుతోందని, నివేదిక కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు. రేవంత్ రెడ్డి మాటల్లో హాస్యాస్పదమైన అంశాలు అనేకమున్నాయి. ఎవరైనా తప్పు చేస్తే, అవినీతికి పాల్పడితే, అక్రమాలకు దిగితే ఇంకొకరు విచారణ కోరాల్సిన అవసరం లేదు. ప్రభుత్వమే స్వయంగా విచారణకు ఆదేశించే వీలుంటుంది. కేటీఆర్ మీద విచారణకు ఆయన పర్మిషన్ అవసరం లేదు. రేవంత్ రెడ్డి లాంటి నాయకులు కేవలం నోటి దురదతో అలాంటి ప్రస్తావనలు చేస్తూ ఉంటారని అనుకోవాలి. అందుకే కేటీఆర్ గట్టిగా సమాధానమిచ్చి లీగల్ నోటీస్ పంపారు. ఇప్పుడు కేటీఆర్ ఎలా గ్లోబరీనాకు బినామీ అయ్యారో నిరూపించాల్సిన అవసరం రేవంత్ రెడ్డిపై పడింది. ఆయన గొంతులో పచ్చి వెలక్కాయ ఇరుక్కుంది. కేటీఆర్ అవినీతికి వ్యతిరేకమని బీఆర్ఎస్ వర్గాలు కుండబద్దలు కొట్టి చెబుతున్నాయి. శుక్రవారం తన పుట్టినరోజు అయినప్పటికీ దాన్ని ఘనంగా జరుపుకోకుండా ఆయన నీట్ విద్యార్థుల కోసం ధర్నాలో పాల్గొంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి తరహాలో మొక్కుబడి ధర్నా కాకుండా ఢిల్లీ దద్దరిల్లేలా ఆయన ఉద్యమానికి నాయకత్వం వహించబోతున్నారు. ఢిల్లీలో విద్యార్థులు, యువతపై జరిగిన దాడుల విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే ధైర్యం ఈ ముఖ్యమంత్రికి లేదని విమర్శిస్తున్నారు. అందుకే ఢిల్లీలోనూ, హైదరాబాద్ లోనూ ధర్నా చేయకుండా కొడంగల్లో చేశారని ఆరోపిస్తున్నారు. పైగా రేవంత్ వైపు నుంచి రాహుల్ కు ఒక మూట వెళితే మోదీకి 2 మూటలు వెళ్తాయని కేటీఆర్ చెబుతున్నారు. దానికి రేవంత్ రెడ్డి సమాధానం ఏంటో చూడాలి.